నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు మిడ్ మానేరు లింక్ విజయవంతంగా పూర్తయింది కరీంనగర్ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్య నాంపల్లి క్రిమినల్ కోర్టు అడ్వకేట్స్ ర్యాలీ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకుల అవగాహన సదస్సు ఎన్ఆర్సీ అంశంపై ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని సూచన గద్వాల్ జిల్లాలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి టీకే అరుణ కర్నూలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ డిమాండ్ వార్తల్లోకి వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్టుల భాగమైన బెడ్మానేరు లింక్ విజయవంతంగా పూర్తి అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బెడ్మానేరు నుంచి 50 టీఎంసీల కాళేశ్వరం కాంట్రిబ్యూట్ కింద ఎస్ఆర్ఎస్తో సంబంధం లేకుండా ఎత్తిపోతలు జరిగాయన్నారు ఇప్పుడు 2 రిజర్వాయర్లు నిండుగా ఉన్నాయని తెలిపారు 2 బ్యారేజ్ల దగ్గర 100 టీఎంసీలు ఉంటాయని పేర్కొన్నారు దిగువ ఆయకట్టులో అద్భుతంగా 2 పంటలు పండుతున్నాయని సీఎం అన్నారు రాష్ట్రంలో 1230 చెక్ డ్యాంలు ఉన్నాయని అందులో ఎక్కువ భాగం కరీంనగర్ జిల్లాలో ఉన్నాయని తెలిపారు మానేరు వాగుపై 29 మూలవాగుపై 10 చెక్ డ్యాంలకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు తాత్కాలిక తక్షణ లబ్ధి ఎస్ఆర్ఎస్పితోని ఏమాత్రం సంబంధం లేకుండా ఈ దిగువన ఉండే మొత్తం ఆయకట్టంతా కొత్త ఆయకట్టు కలుపుకొని గౌరవల్లి లాంటి ఆయకట్టు కూడా కలుపుకొని అద్భుతంగా 2 పంటలు పండేటువంటి ఆస్కారం దీని ఇండిపెండెంట్గానే ఈ 2 డ్యాములు కలిపి ఒక 50 టీఎంసీలు బ్యారేజీలలో ఒక 60 టీఎంసీలు అంటే 110 టీఎంసీలు ఇండిపెండెంట్గా మనకు 100% ఉంటుంది అంటే దాదాపు ఒక 20 టీఎంసీలు మినహాయించిన మనం అన్యూజ్డ్ వాటర్ కింద డెడ్ స్టోరేజ్ కింద 90 టీఎంసీలు నెట్ యూటిలిటీకి ఉంటుంది ఇన్ అడిషన్ టు దట్ 12 months గోదావరిలో నీళ్లు ప్రాణహితలో వస్తుంటాయి కాబట్టి ఆ నీరు కూడా కొంతమేర మనకు వస్తూ ఉంటుంది ఈవెన్ డిసెంబర్లో కూడా 17 టీఎంసీ వస్తుంది మనకు జనవరిలో 10 టీఎంసీ వస్తుంది దాని సిడబ్ల్యూసీ రికార్డ్స్ ప్రకారం అంటే ఈ ప్రాంతానికి శాశ్వతంగా కరువు పీడ అనేది తొలగిపోయింది ఇక్కడ వర్షం చుక్కబడకున్నా కూడా అద్భుతంగా రైతాంగం మొగులకు ముఖం చూడకుండా నిశ్చింతగా తమ పంటలు 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం లభించింది ఇది వాస్తవానికి 2001 ఏప్రిల్లో కరీంనగర్ ఎస్ఆర్ కాలేజీలో తొలి సింహగర్జనలో నేను చెప్పిన ఆ రోజు ఖచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే అందరిని మించి ఈ జిల్లాలు గోదావరి ఒరుసుకొని పారుతున్న జిల్లాలు గోదావరి నది ఒరుసుకొని పారుతూ కూడా కరువు కాటకాలకు గురైతే ఈ జిల్లాలు ఇది సంపూర్ణమైన వివక్షకు నిదర్శనంగా ఉండేది అప్పుడు కాబట్టి ఈ ఒరుసుకొని పారే జిల్లాలు వరంగల్ కావచ్చు కరీంనగర్ కావచ్చు కొంతమేర నిజామాబాద్ కావచ్చు అట్లానే దిగువన ఖమ్మం కావచ్చు ఇవి ఎట్ట కరువు ఉంటుంది అసలు నాకు అర్థం కాదు ఇంత పెద్ద జీవనది గోదావరి వరుసుకొని పారే జిల్లాలలో కరువు ఉండడం అంటే పూర్తి అహేతుకం చాలా ఘోరమైనటువంటి వివక్ష ఉంటుంది తప్ప కాదు అప్పుడు అంత వివక్ష ఉండే కాబట్టి ఫస్ట్ బెనిఫిషరీస్ ఈ జిల్లాలు ఉంటాయి ఈ జిల్లాలు సస్యశ్యామలమైతే తెలంగాణ రాష్ట్రం సాకారం అయితే గోదావరి డెల్టా కంటే కూడా అద్భుతంగా ఉంటాయని ఆ రోజు నేను చెప్పిన ఆ తదనంతరం కూడా చాలా సభల్లో చెప్పినాం చాలా ఆర్గ్యుమెంట్స్లో చెప్పినాం ఇదే జిల్లాలో అనేక మార్లు గొంతెత్తి కూడా నేను చెప్పిన ఈరోజు నాకు చాలా హృదయపూర్వకమైన సంతోషం కలిగింది మిడ్మానేర్ ప్రాజెక్టు మీద నిల్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా చాలా ఆనందం వేసింది జీవితంలో ఒక గొప్ప సఫలత్వం సాధించినట్టుగా ఫీలింగ్ వచ్చింది ఈ జిల్లా గొప్పతనం ఏంటంటే ఈ జిల్లా ఇంత పెద్ద గోదావరి సుమారు 46 వాగులు ఉంటాయి ఈ జిల్లాలో నాంపల్లి క్రిమినల్ కోర్టు మెయిన్ గేట్ వద్ద అడ్వకేట్ జలీల్ మహ్మద్ ఎస్ఎం అజం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలని అందరూ భారతీయులు అందరూ
మత సామరస్యం పాటించి ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్ఆర్సీ, సిఏబీ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని అన్నారు. नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी। डेमोक्रेसी सेफ कॉन्स्टिट्यूशन, 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 डेमोक्रेसी सेफ कॉन्स्टिट्यूशन। हिंदू मुस्लिम भाई 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 हम सब एक है, हम सब एक है, भाई भाई हम सब एक है, हम सब एक है, आवाज़ में AA के खिलाफ और जो नया अमेंडमेंट आया है NPR में, जो पॉइंट बेस्ड बढ़ा दिए हैं सेंसस के, उसके ऊपर जो है ना हम एहतजाज कर रहे हैं। हम गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं कि CAA, NRC, NPR को जो है आप वापस ले। अब फिल वक्त हिंदुस्तान में, मुल्क में NRC की ज़रूरत नहीं है। मैं आप लोगों के ज़रिए से मैं बोलना चाहूँगा कि NRU की ज़रूरत है हमें। नेशनल अनएम्प्लॉयड है, उन्हें जो है ना फराहम करिए। कई लोग जो है पढ़े लिखे लोग जो है ना बेरोजगारी में घूम रहे हैं, तो आज NRU की ज़रूरत है हमें, NRC की ज़रूरत नहीं। NPR की ज़रूरत नहीं है, NPR की ज़रूरत नहीं है, NER की ज़रूरत है, नेशनल एजुकेशन रिफॉर्म्स की ज़रूरत है। तो आप लोगों के ज़रिए से मैं बोलना चाहूँगा कि गवर्नमेंट को कि NRC की जगह NRU लागू करिए, NPR की जगह NER लागू करिए, ताकि हमारे मुल्क में तरक्की हो। इकोनॉमी किधर भी चले, बहुत गिर गई है और ऑटोमोबाइल्स बंद हो रहे हैं, ऑटोमोबाइल मैन्युफैक्चरिंग सेक्टर्स बंद हो रहे हैं। तो मैं सरकार से गुजारिश करूंगा कि CAA वापस ले और अमेंडमेंट जो है ना, जो NPR का अमेंडमेंट है वो जो है ना फिर वापस। प्लीज भाई साहब, चलो चलो 19 लाख में, आसाम में 19 लाख में 14 लाख। एक मिनट चलिए, सबके लिए ये हम सब है, डिस्क्रिमिनेट नहीं करना। ये देश हमारा है, हमारे लिए हम का जाना था। आइए असद साहब, चलिए రాజేంద్రనగర్ మండలంలోని మైలార్దేవపల్లి డివిజన్ కాటేదన్ ప్రాంతంలో గల సర్వే నంబర్ 156/1 వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా MRO చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, VRO, VRAలు పాల్గొన్నారు. ముందుకైతే ఉన్నదా 156
కర్నూలు జిల్లాలో విద్యార్థులు ప్రైవేటు కాలేజీ లెక్చరర్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్డీఎఫ్, ఎంటీఎఫ్ ఫీజు రియంబర్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. స్కాలర్షిప్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, లేకపోతే భారీ ఎత్తున ర్యాలీ ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ రిలీజ్ చేయనందుకు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలందరూ కాలేజ్ స్టాఫ్ అందరూ ధర్నా చేస్తున్నారు. My name is E. Madhuleti, Sankaras Degree College in Karnoolu, కెమిస్ట్రీ లెక్చరర్. అయితే జగన్ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ పెండింగ్లో ఉన్నాయి. జగన్ గారు విద్యా వ్యవస్థ మీద చాలా కూలంకుషంగా దాని గురించి పరిగణించి విద్యార్థులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళ దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినప్పుడు విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఎంటీఎఫ్ అయితేనేమి, ఆర్టీఎఫ్ అయితేనేమి సత్వరముగా మీరు విడుదల చేసినట్లయితే మెస్ ఫీజులు మీరు అన్నీ చెప్పినవన్నీ ప్రజలలోకి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా విద్యార్థులను నష్టపోకుండా ఉండాలి అంటే మీరు ఇమీడియట్గా ఆర్టీఎఫ్ను, ఎంటీఎఫ్ను విడుదల చేయాలి. విడుదల చేసినట్లయితే విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి, రాబోయే తరాలకు మీరు ఆదర్శప్రాయంగా నిలవడానికి ఎంతో దోహదపడుతుంది. మేము ఈ ప్రైవేట్ లెక్చరర్స్కి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ మేము ప్రైవేట్గా లెక్చరర్స్గా పనిచేస్తున్నాం కాబట్టి మీరు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ విడుదల చేసే దాని మీద మా యొక్క మేనేజ్మెంట్ కూడా ఆధారపడి ఉంటుంది. సో మీరు వెంటనే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టీఎఫ్ను, ఎంటీఎఫ్ను వెంటనే విడుదల చేయవలసిందిగా మా ప్రైవేటు యాజమాన్యం తరఫున, మా కళాశాల యాజమాన్యం తరఫున, మా లెక్చరర్స్ ఆధ్వర్యం తరఫున విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ చేపట్టడం జరిగింది. మీరు వెంటనే విడుదల చేయకపోతే ఈ యొక్క ఆందోళనను ఇంకా ఉధృతంగా చేయడానికి మా మేనేజ్మెంట్, ప్రైవేట్ లెక్చరర్స్, విద్యార్థులను ఇంకా సుముఖంగా జేఏసీ తరఫున ఇంకా ఉధృతంగా చేయడానికి మేము దేనికి వెనకాడబోమని చెప్పేసి జగన్ గారిని మరి యొక్క విజ్ఞప్తిగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము ఆర్సిరెడ్డి కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు వెంటనే ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. స్కాలర్షిప్ లాయర్స్కి మరియు ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్స్కి అందరికీ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మాకు వెంటనే స్కాలర్షిప్ రాలేము. ఎంటీఎఫ్, ఆర్టీఎఫ్ వచ్చేంత వరకు మేము రోజు పోరాడుతూనే ఉంటాము. రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సీఏఏ మరియు ఎన్ఆర్సీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అధికార ప్రతినిధి రఘునందనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ భవిష్యత్తు కోసం కొత్త చట్టాలు సీఏఏ మరియు ఎన్ఆర్సీ తీసుకువచ్చిందని, ఈ విషయంలో ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం దేశంలో నివసిస్తున్న ఏ మతాల వారికి ఎటువంటి నష్టం లేదని తెలిపారు. విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో మొట్టమొదటి
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనే ఒక పుస్తకాన్ని, ఒక లెక్కలు రాసేటువంటి పుస్తకాన్ని ఈ దేశంలో 2010లో అమల్లోకి తీసుకొచ్చింది. మీరు మీ కాలేజీకి పోతే పొద్దుగాల ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిన లెక్చరర్ ఏం చేస్తాడమ్మా? అటెండెన్స్ తీసుకుంటారా? ఏమంటారు దాన్ని? అటెండెన్స్ రిజిస్టర్ అంటారా? సవినయమైనటువంటి విజ్ఞప్తి, సిఏఏ 2019 ఈ దేశంలో జన్మించిన ఏ వ్యక్తి పౌరసత్వాన్ని తొలగించదు. సిఏఏ 2019 ఉద్దేశ్యం పౌరసత్వం తొలగించడం కాదు. ఇన్ఫ్యాక్ట్ విదేశాల నుంచి వచ్చినటువంటి పౌరులకి పౌరసత్వం ఎట్లా ఇవ్వాలనేటువంటి అంశంలో ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్కి చేసినటువంటి 1-2 సవరణలు మినహా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 భారతదేశ ఏ పౌరుని యొక్క పౌరసత్వాన్ని కూడా తొలగించదు. ఈ విషయంలో ఎవరితోనైనా ఏ వేదిక మీదనైనా చర్చించడానికి బీజేపీగా మేము సిద్ధంగా ఉన్నాం. అసదుద్దీన్ ఓవైసీకి అర్థం కాకపోతే, అయ్యా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు భారతదేశంలో చదువుకొని వచ్చిన మాకు అర్థం కాకపోతేనో, రాజకీయాల కోసం కొంతమంది నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతుంటేనో, అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసి వచ్చిన మీకైనా సిఏఏ 2019 భారత ప్రజల పౌరసత్వం తొలగించదని అర్థమవుతుందా? అర్థమైతలేదా? దాని మీద మాట్లాడడానికి మున్సిపల్ ఎన్నికలలో మైనార్టీలు దూరం అవుతారని మీరు భయపడుతున్నారా? ఎందుకు కల్వకుంట్ల తారక రామారావు సిఏఏ 2019 ఈ దేశ ప్రజల పౌరసత్వం తొలగించదు, లేదా ఎవరిని ఎట్లాంటి ఐడెంటిటీ ప్రూఫ్ అడగదు అని చెప్పడానికి కేటీఆర్కి మనసు వస్తలేదో చెప్పాలి. అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాద్లో సభ పెడితే మంత్రుల్ని పంపించినటువంటి మీరు మమ్మల్ని మతతత్వ పార్టీ అని విమర్శిస్తున్నారు. నిజంగా మీకు అవగాహన ఉందా? లేదా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారా? మతం ప్రాతిపదికన పుట్టి ఎంఐఎం అనేటువంటి పార్టీ ముస్లింల కోసమే పనిచేస్తున్నామని చెప్తే అది మతతత్వ పార్టీ కానట్టయితే ఈ దేశంలో 185% ఉన్నటువంటి హిందువులతో పాటు సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్న భారతీయ జనతా పార్టీ ఎట్లా మతతత్వ పార్టీ అవుతుందో కేటీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కోసం, ఓట్ల కోసం అసదుద్దీన్కి తోక పార్టీగా మీరు మారొద్దని టీఆర్ఎస్ నాయకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నాంపల్లి క్రిమినల్ కోర్టు సమీపంలో రెడ్ హిల్స్ వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు సుమారు 12 గంటల సమయంలో మనకు ఇక్కడ నాంపల్లి కోర్టు పక్కన ఉన్నటువంటి దేవిబాగ్ ఎంట్రన్స్ గల్లీలో ఒక ఫుట్పాత్ పైన ఒక గుర్తు తెలియని మృతదేహం ఉందని చెప్పేసి పబ్లిక్ ఇచ్చిన సమాచారం మేరకు మనం ఇక్కడికి వచ్చేసి ఆ గుర్తు తెలియని మృతదేహాన్ని దర్యాప్తు నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగినది. అతడు చూడడానికి బిచ్చగాడి వాళ్ళే ఉన్నాడు, ఫుట్పాత్పై పడుకొని ఉన్నాడు. అతని గురించి పూర్తి వివరాలు తెలిసిన తర్వాత మీకు తెలియజేస్తాం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి డీకే అరుణ, మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, బీజేపీ నాయకురాలు బంగారు శృతి, జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగూరావు, నామోజీ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మున్సిపాలిటీ చైర్మన్ బండల పద్మావతి, రామాంజనేయులు, జిల్లా నాయకులు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అభివస్త్రం సమర్పయామి. అశ్వదాయే చ గోదాయే ధనదాయే మహాదే ధనమేహతాం దేవీం సర్వకామార్థసిద్ధే చిత్రపౌత్రధనం ధాన్యం హస్తిష్వాయ విగోరధం శతాయ పురుషసతేంద్రియ ఆవిశ్యేంద్రియే ప్రతిష్ఠతే దండేశ్వర గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు ధనకనక వస్తువాహన అనుకూల్యతాపరం ప్రసాద సిద్ధిరస్తు సాక్షాత్ శ్రీ బీచుపల్లి అభయాంజనేయ స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు తదాస్తు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో అక్కన్న మాదన్న గడికోట మైదానంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. స్వామి వివేకానంద 157వ జయంతిని పురస్కరించుకొని మహేశ్వరం మండలంలోని ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు అందరూ ఆట పోటీల్లో పాల్గొని విద్యార్థులందరూ శారీరకంగా దృఢంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్, శివ, ఏబీవీపీ నాయకులు, పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. बोलो भारत माता की जय 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 माता भारत माता जय जय माता भारत माता स्टूडेंट पावर नेशनल पावर स्टूडेंट पावर नेशनल पावर क्षणं क्षणं गणं गणं అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ప్రారంభ కార్యక్రమం మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మహేశ్వరం శాఖ సంబంధించినటువంటి కళాశాలలు, అదేవిధంగా పాఠశాల విద్యార్థులు ఈ యొక్క క్రీడా ఉత్సవంలో రావడం జరిగింది. ఏబీవీపీ యువతలో ఉన్నటువంటి క్రీడా యొక్క నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి, అదేవిధంగా స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా యువక్రాంతి ఉత్సవాలను ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. యూనివర్సిటీ సెంటర్లో కావచ్చు, కళాశాల సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు యువక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి క్రీడా ఇందులో నిర్వహించడం జరుగుతుంది. వివిధ పాఠశాల నుంచి కూడా విద్యార్థులు తరలి వచ్చి ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈరోజు విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా ఉత్సాహంగా క్రీడలో పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఏబీవీపీ అందరూ తెలుసు, ఉద్యమాలతో పాటు కూడా ఆందోళన కార్యక్రమాలతో పాటు ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఈ యొక్క యువక్రాంతి క్రీడోత్సవాలు నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క స్వామి వివేకానంద 157వ జయంతిని పురస్కరించుకొని ఈ యొక్క మహేశ్వరం అక్కన్న మాదన్న గరిగొట్ట ప్రాంగణంలో నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క ప్రాంగణంలో దాదాపుగా విద్యార్థి మిత్రులు ఒక 2500 పైగా పాల్గొంటా ఉన్నారు. ఈ యొక్క ప్రాంగణంలో మా యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలలో కూడా ముందుకు రాణించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో యొక్క సృజనాత్మక విషయాన్ని నింపాలని ఏబీవీపీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద జయంతి, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, ఇలాంటి మహనీయుల యొక్క జయంతిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కార్యక్రమాలు చేస్తా ఉన్నది. కాబట్టి ఏబీవీపీ ఆందోళనాత్మక కార్యక్రమాలే కాదు, విద్యార్థుల సమస్యలతో పాటు విద్యార్థుల ఆట రంగంలో కూడా ముందుకు రాణించాలని ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహేశ్వరం శాఖ నుంచి ఈ యొక్క కార్యక్రమాలను ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి అవుతుందని కోరుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ 50వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో అలుపెరగని పోరాటాలు ఎదుర్కొని 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, పట్టణ ఉపాధ్యక్షుడు ఉదయ్, రాజు, నాగరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు అధ్యయనం పోరాడు ఎస్ఎఫ్ఐ 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 థాంక్యూ అన్న. ఈ యొక్క సమయంలో ఎస్ఎఫ్ఐ నా పేరు సురేంద్రబాబు, ఎస్ఎఫ్ఐ మండల ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కళాశాలలో నిర్వహించాము. ఎస్ఎఫ్ఐ 50వ వసంతాల సందర్భంగా 50 వసంతాలు పూర్తి చేసుకునింది. అదేవిధంగా మన జరిగినటువంటి స్కాలర్షిప్లు అయితేనే, ఫీజు రిమర్స్మెంట్లు అయితేనేమి పడలేదు ఇంతవరకే. మేము ఎన్నో
ఎన్నో పోరాటాలు చేశాము. అలుపెరగని పోరాటాలు చేసి ఈరోజు 50వ వసంతాలు పూర్తి చేసుకునింది. అదేవిధంగా మనము కలెక్టర్ ఆఫీస్ ముందు మనం వేల మంది విద్యార్థులతో మనం ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులకు 90 కోట్లు రిలీజ్ చేసి ఇంకా 30 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమర్స్మెంట్ అయితేనే విద్యార్థులకు స్కాలర్షిప్ వెంటనే రిలీజ్ చేయించి మేము ముందుండి మీకు నడిపిస్తామని ఎస్ఎఫ్ఐగా మేము ఈరోజు పూర్తి సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళకి. అదేవిధంగా స్థానిక ఎమ్మెనూరులో గర్ల్స్ కళాశాలలో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు డివైఎఫ్ఐ ప్రస్తుతం సురేష్ అధ్యక్షులు వచ్చి జెండా ఆవిష్కరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మిడ్ మానేరు లింకు విజయవంతంగా పూర్తయింది. కరీంనగర్ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్య. నాంపల్లి క్రిమినల్ కోర్టు అడ్వకేట్స్ ర్యాలీ. పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపు. రాజేంద్రనగర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకుల అవగాహన సదస్సు. ఎన్ఆర్సీ అంశంపై ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని సూచన. గద్వాల్ జిల్లాలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న గవర్నర్ బండారు దత్తాత్రేయ. పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి టీకే అరుణ. కర్నూలు జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీ. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.